2004లో 2019లో మనల్ని ఎవరు ఓడించలా, మనల్ని నేనే ఓడించుకున్నా. ఒక అబ్సెషన్తో ముందుకు పోయా. ఏంటి, ఈ రాష్ట్రాన్ని బాగు చేసేయాలి, రాత్రే బాగు అయిపోవాలి. బాగు చేశాం. చరిత్ర మీరు చూస్తే 95 నుంచి 94 నుంచి తెలుగుదేశం పార్టీ 2004 వరకు మనం తీసుకున్న నిర్ణయాలు, అప్పుడే ఆర్థిక సంస్కరణలు వచ్చాయి, అప్పుడే ఐటీ విప్లవం వచ్చింది, అప్పుడే లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చాయి. అందులో భాగమే థామస్ కూడా, నేను బయోటెక్నాలజీ మాట్లాడితే ఆయన బయోటెక్నాలజీ తిరుపతిలో కోర్సులు పెడితే అక్కడ పోయి చదువుకొని ఎంబ్రియో టెక్నాలజీలో స్పెషలైజ్ చేసే పరిస్థితికి వచ్చాడు. అట్లా చాలామంది బాగుపడ్డారు. కానీ 2004లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం అనేది జీర్ణించుకోలేకపోయాం. మళ్ళీ 10 సంవత్సరాలైంది. మళ్ళీ 2014లో మీరందరూ ఇది ఎందుకు చెప్తున్నారంటే, చరిత్ర ఒక్క నిమిషం ఆలోచించుకుంటే భవిష్యత్తుకి మనం ప్లాన్ చేసుకోవడం చాలా సులభం అవుతుంది. మళ్ళీ 2014 వచ్చినప్పుడు చాలా సమస్యలు వచ్చాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ సమయంలో విభజనవాదం, తెలంగాణలో మనం క్యాండిడేట్లు పెడితే మన వాళ్ళందరూ పనిచేసిన 3000 మంది ఉండేవాళ్ళు, ఓట్లకు 1000 వచ్చేటివి. అంటే అక్కడ ఎన్ని చెప్పినా కూడా మనం క్లిక్ చేయలేకపోయాం. రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత వాళ్ళు చేసిన ఎత్తులు, జిమ్మెత్తులు మనం కౌంటర్ చేయలేక వాళ్ళు క్యాండిడేట్ని పెడితే మన క్యాండిడేట్ 2వ ప్లేస్కు 3వ ప్లేస్కి వెళ్ళిపోయాడు. అన్నీ ఓడిపోయాం. 2014 ఇది పొలిటికల్ విశ్లేషణ మీకు అందరికీ. 2014లో ఏం జరిగింది? నేను ఆ రోజు 2 రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడం ఒక హిస్టారికల్ రెస్పాన్సిబిలిటీ. తెలుగు వారి కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు హైదరాబాద్లో అభివృద్ధి చేశామంటే తెలుగు జాతి కోసం చేశాం. ఈరోజు తెలంగాణకు పోయింది. కానీ హయ్యెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ దేశంలో తెలంగాణకు వస్తూ ఉందంటే మనం వేసిన ఫౌండేషన్ ఇది. 95, 2004లో చేసిన పనుల వల్ల ఈరోజు తలసరి ఆదాయం, హయ్యెస్ట్ తలసరి ఆదాయం వస్తూ ఉంది. ఒక ఎకోసిస్టమ్ క్రియేట్ అయింది. అయితే ప్రజలు విజ్ఞతతో ఆ రోజు నేను ఆ నిర్ణయం తీసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన పని మీరు చూస్తే, విభజన కావాలి, ముసుగు సమైక్యవాదం. అందుకే ప్రజలు మనల్ని నమ్మారు, వాళ్ళని నమ్మలేదు. 2014లో మనకు ఓట్లేశారు. 2014 నుంచి 19 వరకు మీరు ఒకసారి చరిత్ర చూస్తే 13.5% గ్రోత్ వచ్చింది. ఎప్పుడూ జరగనంత అభివృద్ధి జరిగింది. పవర్ సెక్టర్ కానీ, రోడ్ సెక్టర్ కానీ, డెవలప్మెంట్ కానీ, అగ్రికల్చర్ కానీ అన్నీ చేశాం. డ్రిప్ ఇరిగేషన్ అన్నీ మనం చెప్పుకోలేకపోయాం. నేను తొందరలో పరిగెత్తా ఉన్నాను. నేను పరిగెత్తే మీరు నన్ను అర్థం చేసుకోలేక నేను ఇంతేలేదు నన్ను వదిలిపెట్టి మీ పని మీరు చేసుకున్నారు.